గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియోలో అయితే గనక మీకు యాసర్ ల్యాప్‌టాప్ యొక్క బయాస్ ప్రోగ్రామ్స్ అనేది మనం నెట్‌లోంచి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? సో, వన్స్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత వాటిని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి? కొన్నిసార్లు అయితే గనక లాస్ట్ క్లాస్‌లో అయితే గనక మనకు డెల్ ల్యాప్‌టాప్ యొక్క బయాస్ ప్రోగ్రామ్ డౌన్‌లోడ్ చేసాం. కానీ డౌన్‌లోడ్ చేసిన తర్వాత వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తే గనక అవి ఎక్స్ట్రాక్ట్ అవ్వలేదు. సో, అలాంటి టైంలో మనం కమాండ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని .rom అనే ఫైల్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అంటే బయాస్ ఫైల్ కింద. నెక్స్ట్ ఈరోజు యాసర్ ల్యాప్‌టాప్ యొక్క మనకు బయాస్ ప్రోగ్రామ్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? వన్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత వాటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి? ఒకవేళ ఎక్స్ట్రాక్ట్ అయితే గనక ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి? ఎక్స్ట్రాక్ట్ అవ్వకపోతే గనక దానికి మళ్ళీ ఇంకొక మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఎలా చేయాలనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఫస్ట్ మీరు యాసర్ డ్రైవర్స్ అని యాసర్ ల్యాప్‌టాప్ డ్రైవర్స్ అని కొట్టేసేయండి సరిపోతుంది. యాసర్ వాళ్ళ వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతది. సో, వన్స్ చూడండి ఇదంతా కూడా యాసర్ కంపెనీ యొక్క వెబ్సైట్. సో, ఇందులో మనకు ఇక్కడికెళ్తే గనక మీకు చూడండి ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ తెలిస్తే సీరియల్ నెంబర్ టైప్ చేయండి. లేదంటే మోడల్ నెంబర్ తెలిస్తే మోడల్ నెంబర్ అయితే టైప్ చేయండి. ఇప్పుడు నేను ఒక మోడల్ నెంబర్ టైప్ చేస్తున్నాను. E1-421. ఎస్. ఇక్కడ చూడండి మనకి బయాస్ ప్రోగ్రామ్ అయితే కనుక ఇక్కడ ఇచ్చాడు. సో, బయాస్ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మొత్తం 4 ఎడిషన్స్ ఒకటి బయాస్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. ఆ తర్వాత UEFI, ఆ తర్వాత ఇక్కడ బయాస్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఉంది. కానీ మనకు కావాల్సిన మెయిన్ మాత్రం ఇదండి బయాస్. ఇక్కడ నేనేం చేస్తాను అంటే 2 డౌన్లోడ్ చేస్తున్నాను. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత సేవ్ యాస్ డైరెక్ట్గా సో ఎక్కడంటే దీంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ యూట్యూబ్ బయాస్ ఎడిట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో సేవ్ చేస్తున్నా. రైట్. అలాగే రెండోది కూడా సేవ్ చేస్తున్నాను, డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి సేవ్ యాస్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా బయాస్ SR 1.04 1.08 ఓకే రైట్ సేవ్. సో ఇది కూడా మనకైతే కనుక డౌన్లోడ్ అయిపోయింది. డైరెక్ట్గా ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నా ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోల్డర్. ఎప్పుడైనా చూడండి బయాస్ ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకు అవి WinZip అనే ఫార్మాట్లో వస్తాయి. ఫస్ట్ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు WinRAR అనే సాఫ్ట్వేర్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే 7-zip సాఫ్ట్వేర్నైనా యూజ్ చేసుకోండి. కానీ ఎక్స్ట్రాక్ట్ చేయండి. వన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్ కింద వస్తుంది. అలాగే జస్ట్ ఇది కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. రైట్. వన్స్ ఈ రెండింటిని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత దాస్లోకి వెళ్తే ఇక్కడ మనకు ప్రోగ్రామ్ ఎక్కడైనా ఉంది అంటే లేదు, ఇందులో లేదు. సో విండోస్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా లేదు. అంటే మనకు కావాల్సిన ఫార్మాట్ కంపల్సరీ ఉండాలి. లాస్ట్ వీడియోలో అయితే కనుక మీకు చెప్పాను. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక లేదు. సరే దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ లేదు. 7-zipలోకి వెళ్దాం. 7-zipలోకి వెళ్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. అవుతుందేమో. ఓకే సమ్ ఎర్రర్స్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అయితే అయింది. ఇంకా 98% ఉంది. రైట్. విండోస్లోకి
రైట్, చూడండి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది. కానీ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి చూడండి ఇక్కడ ఎక్కడ కూడా ఎస్, ఇదిగోండి ఇక్కడ ఎఫ్డి ఫైల్ వచ్చేసింది క్లియర్గా. సో మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను కూడా, మనకైతే కనుక .rom ఫార్మాట్లో ఉండొచ్చు, .fdలో ఉండొచ్చు, .bio, ఇలా డిఫరెంట్ మొత్తం యావరేజ్ ఒక 6 ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మెయిన్. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు కాపీ చేసుకోండి, Ctrl+C. సో బ్యాక్ వెళ్ళిపోతే కనుక రైట్, Ctrl+V. సో ఇది మెయిన్. దేది 1.04ని మాత్రమే మనం చెక్ చేస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ 1.08ని కూడా చూద్దాం. అంటే దీనికి రీనేమ్ చేసుకోండి, స్పేస్ 1.04, రైట్. అలాగే నెక్స్ట్ 1.08ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. విండోస్లోకి వెళ్దాం. సో ఇక్కడ కూడా రైట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్ ఇచ్చేసి 7-zipలోకి వెళ్తే ఇక్కడ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో 100% అయిపోయింది, డన్. ఓపెన్ చేస్తున్నా. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, ఇక్కడ మనకు ఒక్కటి కూడా ఇక్కడ ఎఫ్డి ఫైల్ కానీ, ROM ఫైల్ కానీ, లేకపోతే బిన్ ఫైల్ అని కానీ ఏవి కూడా ఎక్కడ కూడా రాలేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, లాస్ట్ దాంట్లో అయితే కనుక మనము ఏది 1.04 అనే దానిని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు విండోస్లో మీకు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి విండోస్లో అయితే మనకు ఎఫ్డి ఫైల్ క్లియర్గా వచ్చింది. కానీ దీనికి ఎక్స్ట్రాక్ట్ చేస్తే కనుక మనకు రాలేదు ఇక్కడ. సో ఈ ఫైల్ని కనుక మనం విండోస్లోకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఎటువంటిది ఎఫ్డి ఫైల్ కానీ ఏమీ రాలేదు. అంటే ఖచ్చితంగా దీంట్లో ఉంది. కానీ దీనికి ఏం చేయాలంటే మనము వేరే మెథడ్ యూజ్ చేసుకోవాలి, అదే టెంపు మెథడ్. సో టెంపు మెథడ్ యూజ్ చేయాలంటే కనుక ఫస్ట్ చూడండి, ఉన్న విండోస్ అన్నీ క్లోజ్ చేసేది, దీనిని ఒక సైడ్ పెట్టేస్తాం. సో ఫస్ట్ దీన్ని అయితే కనుక ఒక సైడ్కు తీసుకెళ్ళండి. ఆ తర్వాత మీరు విండోస్ ఆర్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ %temp% అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఉన్న టెంపరీ ఫైల్స్ అన్నిటినీ డిలీట్ చేసేయండి. ఏవైతే ఉంటాయో అవన్నిటిని డిలీట్ చేసేయండి. రైట్, సో సెలెక్ట్, ట్రై అగైన్, ఓకే. సో ఇప్పుడు మీరు దీనికి ఏం చేయాలంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళేది, ఇక్కడ దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ టైప్ చేసినప్పుడు ఎస్ అని కొట్టండి. ఈ రెండింటి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక టెంపు ఫైల్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక టెంపు ఫైల్ క్రియేట్ అయింది. నేను ఎప్పుడైతే ఇప్పుడు క్యాన్సిల్ కొట్టేస్తున్నాను, క్యాన్సిల్ కొట్టగానే ఆటోమేటిక్గా టెంపు ఫైల్ అనేది ఇక్కడ ఉన్న టెంపు ఫైల్ అనేది మనకు డిలీట్ అయిపోయింది. సో చూడండి, మళ్ళీ ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చేసి ఏది మీరు ఎప్పుడైతే ర్యార్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారో, అంటే ఇదే కదా మనము 1.08 అనే ర్యార్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. వన్స్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత 1.04లో అయితే కనుక ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మనకి ఎఫ్డి ఫైల్ అనేది ఇచ్చేసాడు. కానీ లేటెస్ట్ వర్షన్ దాంట్లోనే అప్డేటెడ్ వర్షన్ 1.08కి వచ్చేసరికి వాడు ఎఫ్డి ఫైల్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ విండోస్లోకి వెళ్తున్నాను, ఇక్కడ ఎఫ్డి ఫైల్ అనేది ఇవ్వకపోయేసరికి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టెంపు మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఎఫ్డి ఫైల్ అనేది లేదు, సారీ, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఎఫ్డి ఫైల్ అని కానీ బిన్ ఫైల్ అని కానీ ఏమీ ఇవ్వలేదు. అంటే దీంట్లో బయాస్ ఫైల్ లేదు. కానీ ఒరిజినల్గా అయితే కనుక ఇండైరెక్ట్గా బయాస్ ఫైల్ ఉంది. దీనికి మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే జస్ట్ ఈఎక్సీ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడా కూడా చూడండి, ఇదిగోండి ఎక్స్ట్రాక్ట్ అని కొట్టద్దు, మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ని క్లిక్ చేస్తే మనకు బ్యాక్ ఎండ్లో ఇక్కడ ఒక టెంపు ఫైల్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చిన ఇన్సైడ్ ఫైల్స్ వీటిని ఏం తాకద్దు, మీరు అలాగే ఉంచండి. మర్చిపోయి క్యాన్సిల్ కొట్టారా, ఇక్కడ ఉన్న టెంపు ఫైల్ అనేది మనకు డిలీట్ అవుతుంది ఆటోమేటిక్గా. కావాలంటే చూడండి, క్యాన్సిల్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా టెంపు ఫైల్ డిలీట్ అయిపోతుంది. సో ఎక్కడా కూడా క్యాన్సిల్ అని కానీ ఓకే అని కానీ కొట్టద్దు. సో మీకు ఎక్కడ క్యాన్సిల్ అని కానీ ఓకే అని కొట్టద్దు. జస్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ
ఈ టెంపరీ ఫైల్ ఓపెన్ చేయండి. ఇందులో ఇదిగోండి FD ఫైల్ కనిపిస్తుందా? దీనిని మీరు ఏం చేస్తుంటే కాపీ చేసుకోండి. Ctrl+C. ఎక్కడికి కావాలి మనకి? ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ. రైట్. ఇక్కడ నేనేం చేస్తాను అంటే జస్ట్ రీనేమ్ చేసుకుంటున్నాను. ఇది మనది ఏంటిది? ఇది స్పేస్ 1.08 సారీ 1.08 ఇది. ఒకటేమో 1.04 ఆటోమేటిక్ వచ్చేసింది, రెండోది 1.08. ఇక్కడ సేవ్ అయింది కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ క్యాన్సిల్ కొట్టేసేయండి. క్యాన్సిల్ కొట్టినప్పుడు మనకు టెంపో ఫోల్డర్ డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయినా పర్లేదు, మనకు కావాల్సిన బయాస్ ప్రోగ్రామ్ అయితే క్లియర్గా ఇక్కడ ఉంటుంది. సో యాసర్ ల్యాప్టాప్ అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కమాండ్ మెథడ్ని యూజ్ చేసుకోండి. .exe రాకపోతే నెక్స్ట్ మెథడ్ వచ్చేసి టెంప్ మెథడ్. ఈరోజు మీకు చెప్పిందంతా కూడా టెంప్ మెథడ్. యాసర్ ల్యాప్టాప్లో ఎక్కువగా ఇది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.